సమయం తెలుగుకి స్వాగతం. మనలో చాలా మందికి హెయిర్ ఆయిల్ ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా సరే హెయిర్ ఎంతో ఫ్రిజీగా ఉంటుంది, చిక్కులు మళ్ళీ మళ్ళీ పడుతూ ఉంటాయి. మరి అందుకే ఇవాళ వీడియోలో నేను మాట్లాడే ఆ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో వివరంగా చూసేద్దాం. ఫ్లాక్స్ సీడ్స్, కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ మరియు విటమిన్ ఈ క్యాప్సూల్ ఆయిల్. క్యాప్సూల్ తీసుకోవచ్చు లేదా ఇలా ఆయిల్ని కూడా తీసుకోవచ్చు. అయితే ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ని వేసుకోండి. ఫైనల్గా విటమిన్ ఈ క్యాప్సూల్ ఆయిల్ని వేసుకోండి. క్యాప్సూల్ అయినా వేసుకోవచ్చు, విడిగా ఆయిల్ దొరికితే 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. అయితే ఇవన్నీ ఎలా అప్లై చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు కదా. దీన్ని హీట్ చేయాలి. డబల్ బాయిల్ మెథడ్లో హీట్ చేయొచ్చు లేదా మైక్రో ఓవెన్లో 30 సెకండ్స్ పెట్టి కూడా హీట్ చేయొచ్చు. అయితే ముందుగా వీటి వల్ల ఉపయోగాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. ఫ్లాక్స్ సీడ్స్ స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరుస్తూ డాండ్రఫ్, ఇచ్చినెస్ సమస్యలను తొలగిస్తుంది. ఇక రెండో ఇంగ్రీడియంట్ మనం యూజ్ చేసినది కోకోనట్ ఆయిల్. హెయిర్ అండ్ స్కాల్ప్కి మాయిశ్చర్ని అందిస్తుంది, గ్రోత్ని కూడా మంచిగా మన హెయిర్ పెరిగేలా సహాయపడుతుంది. అదేవిధంగా మాయిశ్చర్ని కూడా అందిస్తుంది హెయిర్ అండ్ స్కాల్ప్కి. దీని ద్వారా ఈ ఫ్రిజీనెస్ సమస్యలు తొలగిపోతాయి. ఇక ఇందులో యాడ్ చేసిన క్యాస్టర్ ఆయిల్ అయితే హెయిర్ గ్రోత్ థిక్గా అయ్యేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి హెయిర్ లెంత్ పెరుగుతుంది. అదేవిధంగా హెల్తీగా హెయిర్ పెరిగేందుకు సహాయపడుతుంది. ఇందులోకి ఫైనల్గా విటమిన్ ఈ క్యాప్సూల్ ఆయిల్ని వేసుకోండి. ఇక విటమిన్ ఈ క్యాప్సూల్ ఆయిల్ పోర్స్ నుండి హెయిర్ని స్ట్రాంగ్గా చేస్తుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది, మాయిశ్చర్ని కూడా అందిస్తుంది. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మైక్రో ఓవెన్లో పెట్టి ఒక 30 సెకండ్స్ పెట్టండి. ఆ తర్వాత తీసిన తర్వాత కొద్దిగా వేడిగా అవుతుంది. దీన్నే హాట్ ఆయిల్ మసాజ్ అంటాం. సో ఎక్కువ హాట్ లేకుండా నార్మల్ హాట్ తీసుకోండి, వచ్చేలా చూసుకోండి. ఈ హాట్ ఆయిల్ మసాజ్ మనం హెయిర్ మీద అప్లై చేసుకుంటే కనుక ముఖ్యంగా స్కాల్ప్లో పోర్స్ ఓపెన్ అయ్యి మనం అప్లై చేసే ఆయిల్ లోపలికి వెళ్ళి మంచిగా డాండ్రఫ్ సమస్యలను తొలగిస్తుంది. అదేవిధంగా మంచి హెయిర్ గ్రోత్కి సహాయపడుతుంది. ముఖ్యంగా మనకు కావాల్సింది ఈ ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ని తొలగిస్తూ స్మూత్గా చేస్తుంది హెయిర్ని. సో తప్పకుండా మీరు కూడా ఈ ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి ఎన్నో బ్యూటీ, హెల్త్, ఎడ్యుకేషన్, జాబ్ నోటిఫికేషన్స్, టెక్ వీడియోస్ కోసం మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు.